మన థైలాండ్ చైనా టౌన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. చైనా టౌన్ లో ఏది దొరికితే అది తిందామని నేనైతే ఫిక్స్ అయిపోయినా. చూసిరు కదా మోమోస్ దగ్గరికి అయితే వచ్చిన, మోమోస్ అయితే కుమ్ముదామని వచ్చిన. చూసుడు మా మామ అయితే చేస్తున్నాడు వేడి వేడి మోమోస్. మా థైలాండ్ మామ అయితే అన్ని అమ్ముతాడు మోమోస్, అన్ని రకాలు వెజ్, నాన్ వెజ్, చికెన్, మటన్, ఫ్రాన్స్, రొయ్యలు. నేనైతే ఒక ప్లేట్ రొయ్యల మోమో చెప్పిన. రొయ్యల మోమో చూద్దాము ఎట్లుంటుందో టేస్ట్. అది ఫ్రైడ్ అనమాట, ఇలా ఫ్రైడ్ ఉంటది, స్టీమ్ ఉంటది. నేనైతే ఫ్రైడ్ చెప్పిన, వచ్చేసింది మన ఫ్రైడ్ మోమో, మన రొయ్యల మోమో. థైలాండ్ రొయ్యల మోమో అయితే ఒక ఫస్ట్ బైట్ అయితే పెడతా. ఒక పుల్ల అయితే ఇచ్చిండు మామ, పుల్లతో తింటున్నా. చూసారు కదా వేడి వేడిగా ఉంది. అబ్బా క్రిస్పీ క్రిస్పీగా మస్తుంది. లోపల స్టఫ్ అయితే సూపర్ ఉంది, స్పైసీగా. మొత్తం లోపల స్టఫ్ చూసుకుంటే రొయ్యలు మొత్తము మెత్త మెత్తగా ఉంది. అంటే రొయ్యలను ఉడకబెట్టి వాడు బాగా స్మాష్ చేసి అడుగు మొత్తం మిక్స్ చేసి మొత్తం మసాలాతోని మనకు కుక్కి పెట్టిండు అనమాట. సోయా సాస్ అయితే ఇచ్చిండు ఒక కప్పు, మస్తు ఉంది. సోయా సాస్ కూడా కిరాకుంది. సోయా సాస్ లో అద్దుకొని తింటే మాత్రం మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్. ఫ్రాన్స్ మోమోలు అయితే 5 ముక్కలు ఇచ్చిండు. ఈ 5 ముక్కలకు 100 బాట్. 100 బాట్ అంటే 250 రూపాయలు ఇండియన్ కరెన్సీ. ఇప్పుడైతే నేను బన్నుల దగ్గరకు వచ్చిన. చూసిరు కదా మన చైనీస్ థైలాండ్ బన్నులు అవి. చూసిరు కదా తెల్ల తెల్ల చైనీస్ థాయ్ బన్ అయితే ఒకటైతే తీసుకున్నా. ఎంత సాఫ్ట్ గా ఉంది అంటే దూది ఉంటది కదా అట్లనే ఉంది, మెత్త మెత్తగా. ఒక్కసారి అయితే బయట పెడతా చూద్దాం. వారే వాహ్ కిరాకుంది భయ్యా, టేస్ట్ అయితే మస్తుంది. ఫ్రెష్ చికెన్ కర్రీ ఉంది. లోపల స్టఫ్ అయితే కిరాకుంది, స్వీట్ స్వీట్ ఉంది, కారం కారంగా ఉంది, మస్తు ఉంది. వాడు ఎట్లా చేసిండో కానీ మస్తు చేసిండు ఆ షెఫ్ గాడికి. నమస్తే. చైనీస్ థాయ్ బన్ అయితే ఒకటి కాదు మామ, 100 ఇచ్చిన తింటా, 1000 ఇచ్చిన తింటా. అంత బాగుంది, ఎంత సాఫ్ట్ గా, మస్ట్ ట్రై అనమాట. థాయ్ చైనీస్ బన్ గురించి అసలు నాకు తెలియదు. మా ఫ్రెండ్ థాయ్ ఫ్రెండ్ ఉంటే చెప్పిండు, చైనా టౌన్ పోతే పక్క ట్రై చేయరా బై, బన్ను ట్రై చేయమన్నాడు. మస్తుంది. నెక్స్ట్ ట్రై చేసేది మన థాయ్ రోటీ అనమాట. థాయ్ రోటీ, స్వీట్ రోటీ అనమాట. తిప్పుడే తిప్పుడు. ఇప్పుడు మన దగ్గర రోమాలి రోటీ ఎట్లా చేస్తారు అట్లనే చేస్తుంది. చూసిరు కదా. ఇప్పుడైతే ఇక పెంక మీద అయితే పెడుతుంది, వేడి వేడి పెంక మీద అయితే పెట్టింది. ఇక చూసిరు కదా ఏదో కలుపుతుంది. అది ఏదో కాదు, అది గుడ్డు ఇంకా మన కార్న్ అనమాట. మన థాయ్ రోటీలో ఇది స్టఫ్ అనమాట. చూసిరు కదా ఆ స్టఫ్ అయితే పెట్టింది. ఇక స్టఫ్ పెట్టి ఆ పైన లేయర్ ఉంది కదా, లేయర్ ని మొత్తం కవర్ చేసేస్తుంది అనమాట. కవర్ చేసి ఆ నూనె లేంచుతుంది. ఇక థైలాండ్ మ్యాంగో బటర్ అనమాట. చూసిరు కదా బటర్, ఈ బటర్ కూడా పెడుతుంది పైన. ఇక చూసుకుంటే వేడి వేడి నూనెలు అయితే ఉడుకుతుంది. మన థైలాండ్ రోటీ అయితే మంచిగా ఉడికి బాగా మాడినాక తీస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు గెంటలతోనైతే తిప్పుతా ఉంది. చూసిరు కదా పైన తిప్పుతుంది, కింద పైన, పైన కింద, రౌండ్ తిప్పుడే తిప్పుడు. మన థైలాండ్ రోటీ అయితే ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు చూసిరు కదా థైలాండ్ పిల్ల అయితే ఇక కట్ చేస్తుంది. చూసిరు కదా మన కత్తర్తో నీట్ గా కట్ చేస్తుంది. ముక్కలు ఎన్ని ముక్కలు చూసిరు కదా, 12 ముక్కలు అయితే కట్ చేసింది. ఇక స్వీట్ క్రీమ్ వేసి ఏమేం పొడులు కలుపుతుందో చూద్దాం. ఇక ఇప్పుడైతే మనకు క్రీమ్ అయితే వేస్తుంది. చూసిరు కదా మన చాక్లెట్ క్రీమ్ అయితే రుద్దింది. ఇంకేమేమి వేస్తుందో దీని మీద. మన థైలాండ్ స్వీట్ రోటీ అయితే అయిపోయింది మామ. చూసిరు కదా ఇక రెడీ టు ఈట్. ఇక దంచుడే దంచుడు. ఒక ఫస్ట్ బైట్ అయితే పెడతాం మామ. ఇక నోట్లో ఇక నాకు టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఒక్కసారి అయితే. ఇక ఫస్ట్ బైట్ అయితే పెట్టినా మామ. బాగుందండి, చాలా స్వీట్ ఉంది. చాక్లెట్ అయితే చాలా బాగుందండి. దీని లోపల కార్న్ అయితే మస్తు ఉంది. ఇంకా ఎగ్ కూడా ఉందండి దీంట్లో. ఇది ఇంకొక బైట్ అండి. చాలా క్రిస్పీగా ఉందండి రోటీ. లోపల ఎగ్ కూడా బాగుంది. చాలా చాలా బాగుందండి, మస్ట్ ట్రై అండి ఇది. మన చైనా టౌన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ అవే తినేది. ఇది కూడా టాప్ 3 అండి, టాప్ 3 డిష్ ఇన్ చైనా టౌన్ అండి. డెఫినెట్లీ ట్రై చేయాలి ఇది కూడా. ఇప్పుడు జర రిఫ్రెషింగ్ గురించి ఇక జర థాయ్ జ్యూస్ తాగుదామని వచ్చిన. చూసిరు కదా జ్యూసులు అయితే ఉన్నాయి, మొత్తం లీచీ, మ్యాంగో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది థాయ్ జ్యూస్లు అనమాట, పక్కా ట్రై చేయాలా. ఇలాంటి జ్యూసులు అయితే నాకు తెలిసి ఎక్కడ ఉండదు ప్రపంచంలో, మన థైలాండ్ లో ఉంటుంది. ఎవరు పక్కా ట్రై చేయాలి మన థైలాండ్ వస్తారు. చూసిరు కదా మస్తున్నాయి. నా ఫేవరెట్ లీచీ అయితే చెప్పిన. చూసిరు కదా లీచీలు ఇక సోడా కలుపుతా ఉన్నాడు మనోడు. అయితే లీచీ మస్తు ఉంటది, మంచిగా చల్లదనం. మన మామ అయితే థైలాండ్ మామ అయితే ఇక ఐసులు అయితే కలిపిండు. ఐసులు వేసి మొత్తం నింపిండు, మొత్తం డబ్బా నిండా ఐసులు వేసిండు. జ్యూస్ తక్కువ. మన థైలాండ్ మామ అయితే ఎంత సేఫ్ చేసిండంటే ఆ జ్యూస్ ఇచ్చేది చిన్న జ్యూసే కానీ చాలా సేఫ్ చేసిండు మనోడైతే. మస్తు సేఫ్. వెయిటింగ్ ఫైనల్ డన్. లీచీ విత్ సోడా అండి, మన థాయ్ది అండి. ఇది థాయ్ డ్రింక్ అండి, డెఫినెట్లీ ట్రై చేయాలి చైనా టౌన్లో ఉన్నప్పుడు. బాబా చాలా బాగుందండి, రిఫ్రెషింగ్గా. సోడా అయితే సూపర్గా. సోడా ఇంకా ఆ లీచీ ఉంది కదా, ఆ ఫ్లేవరు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మళ్ళీ ఐస్ కూడా వేసాడు. చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఎంత రిఫ్రెషింగ్ ఉందండి. సూపర్.
చికెన్ సాతే మామ చూసిరు కదా, చికెన్ సాతే తిందామని వచ్చిన. చూసిరు కదా వేడి వేడి చికెన్ సాతే అంటే ఏం లేదు, బ్యాంబూ చికెన్ అనమాట. చూసిరు కదా బ్యాంబూ పుల్లలతో చేస్తుంది అనమాట చికెన్, వేడి వేడి చికెన్ మస్తు ఉంది మామ. వేడి వేడి పొగలైతే వెళ్తున్నాయి, చూసిరు కదా మస్తు ఉంది. లైవ్ గా చూస్తుంటున్నాయి ఇట్లాంటి లైవ్ ఇది అంటే మస్తు తిన్నా కానీ ఇట్లా లైవ్ అయితే చూడలే నేను. చూసిరు కదా ఎంత పెద్ద పొయ్యి ఉంది. ఫ్రెష్ అండి, కొంచెం ఆయిల్ వేస్తుంది మేడం గారు. చూసారు కదా పొగలు ఎట్లా వస్తున్నాయి, ఎంత బాగుంది కదండి. లైవ్గా అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో అండి. మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుందో నాకు తెలీదు. థైలాండ్ చికెన్ సాతే తినాలంటే రాసి పెట్టి ఉండాలి మామ, ఎందుకంటే మస్తు ఇప్పటికే మస్తు సేపు అవుతుంది వెయిట్ చేసి ఇక ఆకలేస్తుంది. ఇక ప్లేట్ అయితే చెప్పిన మామ వచ్చినాయి. చూసిరు కదా ఒక 10 అయితే వచ్చినాయి, ఒక 10 ముక్కలు అయితే వచ్చినాయి. ఇక దంచుడు గుమ్మగుమ్మలాడే మన చికెన్ సాతే, గుమ్మగుమ్మలాడే చికెన్ సాతే గురించి నిజంగా చెప్తున్నా మామ. ఈ 30 నిమిషాలు అయింది. చైనా టౌన్ లో టూరిస్టులు అందరూ ఈ చికెన్ సాటే గురించే ఉన్నారు. మొత్తము ఎంత వెయిటింగ్ ఉండే తెలుసా, వెయిట్ చేసి ఫైనల్ దొరికింది. మస్తు ఉంది, టేస్ట్ మాత్రం కిరాకుంది మామ. నేను ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఆ టేస్ట్ మాత్రం ఇది ఇంకోటి చూసారా సాసు, ఈ సాస్లో పెట్టుకొని తింటా అండి. ఈ సాస్ కూడా ఎంత బాగుందండి. మస్ట్ ట్రై అండి. చైనా టౌన్ వచ్చినప్పుడు సాటే కూడా డెఫినెట్లీ ట్రై చేయాలి. చూసారా అండి, ఇది ఇంకొకటి, ఇది 4వ అండి, 4వ ముక్క, 4వ పుల్ల. తింటూనే ఉన్నాను. ఇది 4వ పుల్ల అండి, తింటూనే ఉన్నాను. అంత బాగుంది, మొత్తం తినేస్తాండి, మొత్తం అయిపోద్ది. డంప్లింగ్స్ ట్రై చేస్తున్నా అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదా స్లిమ్ డంప్లింగ్ అండి. మన బాస్ అండి షెఫ్, చూసారు కదా స్పైస్ కూడా వేస్తున్నాడు మనోడు. కారం ఎండి కారం జ్యూస్ డంప్లింగ్ ఒక్కసారి ట్రై చేస్తాను. బాగుందండి, చూసారా స్లిమ్ ఇంత బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇది ఇంత బాగుందంటే అంత బాగుందండి. చాలా ఫ్రెష్గా ఉందండి స్లిమ్ అయితే. డంప్లింగ్ చాలా బాగుందండి, మస్ట్ ట్రై అండి. చైనా టౌన్ అండి, చైనా టౌన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. రోస్టెడ్ డక్ అండి ఇది. ఈ రోస్టెడ్ డక్ నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఎట్లా ఉంది ఈ సూప్ ఇంకా రోస్టెడ్ డక్ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా అండి విత్ నూడిల్స్. మన రోస్టెడ్ డక్ విత్ నూడిల్స్ ఇది కూడా మస్ట్ ట్రై అండి చైనా టౌన్ లో ఉన్నప్పుడు. మన రోస్టెడ్ డక్ విత్ నూడిల్స్ అయితే వచ్చేసింది మామ. ఒక బయట అయితే పెడతా. ఇది కూడా ఇక తిని మస్తు నిండిపోయింది, కడుపు అయితే నిండిపోయింది. ఇప్పటికి ఎన్ని డిషెస్ ట్రై చేసినా చూసారు కదా. ఇక లాస్ట్ ఇది తినేసి మనం వెళ్ళిపోదాం. ఇక పోయి నిద్రపోతాయి ఇక రూమ్ పోయి. రోస్టెడ్ డక్ అయితే మస్తు ఉంటుంది మామ, సేమ్ చికెన్ లాగానే ఉంటుంది. నాకైతే టేస్ట్ అయితే అట్లనే అనిపిస్తుంది, మెత్తగా అట్లనే ఉంది, చికెన్ లాగానే ఉంది సేమ్. రోస్టెడ్ డక్ కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను, మస్తు ఉంటుంది. మన థైలాండ్లోనే సూపర్ ఉంటుంది. యాక్చువల్గా ట్రై చేస్తే థైలాండ్లోనే ట్రై చేయాలి. చూసుకుంటే ఇక హాకా నూడిల్స్ మామ. హాకా నూడిల్స్ అయితే ఇక నాకు పిచ్చగా నాకు ఇష్టం. ఇండియాలో అయితే ప్రతిరోజు తింటుండే మామ. మా అమ్మ అయితే రోజు వండి పెట్టింది నాకు. నూడిల్స్ కావాలంట, మ్యాగీ లేదంటే హాకా నూడిల్స్ పక్కా తినాల్సిందే. ప్రతిరోజు నూడిల్స్ అయితే తింటుండే, అంత ఇష్టం అనమాట నాకు. ఇక థైలాండ్ వాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ లాగా చేస్తారు అమ్మ, సేమ్ మొత్తం టేస్ట్ మాత్రం అట్లనే ఉంటుంది సేమ్. కొంచెం సూప్ ట్రై చేస్తానండి, సూప్ ఉంది కదా, కొంచెం సూప్ ట్రై చేస్తాను ఇప్పుడు. చూసారండి సూపు బాగుందండి, సూప్ కూడా ఈ నూడిల్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి నూడిల్స్ అయితే. వేడిగా ఉంది. చూసారండి డక్, చూసారా ఆకుకూరలు కూడా ఉన్నాయండి. చూసారా ఆకుకూర. దంచుడే నూడిల్స్ అయితే ఇంకా మొత్తం తినేసేదాకా నేనైతే ఇంటికైతే పోనని ఫిక్స్ అయిపోయినా. ఇక అప్పటి నుంచి తింటూనే ఉన్నా, అయిపోతానే లేదు. అవి ఎంత క్వాంటిటీ ఇచ్చింది చూస్తేనేమో బౌల్ చిన్నగా ఉంది కానీ ఎంత పోతానే లేదు. ఇక ఇదే మామ మన చైనా టౌన్లో డిషెస్ అయితే నేను ట్రై చేసిన డిఫరెంట్ చూసారు కదా. ఇక దొరికినట్టు తిన్నా మామ, ఒక్కటిగా వదిలిపెట్టలే, మొత్తం అన్ని స్వీప్ చేసేసిన.
చైనా టౌన్కి వస్తే ఫ్యామిలీతో రాండి మామ, మస్తు తినొచ్చు. ఇక పిల్లలు అయితే మస్తు తినొచ్చు. నూడిల్స్ చూసిరు కదా, నూడిల్స్ మోమోస్ పిల్లలకైతే మస్తు ఇష్టము. సో ఫ్యామిలీతో రండి, కుమ్మండి, వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకోటి వస్తే చైనా టౌన్ వస్తే మాత్రం నైటే రావాలి మామ, పొద్దునైతే రావద్దు. పొద్దున మస్తు వేడిగా ఉంటుంది నైట్. చలో బాయ్.